హలో ఆల్, అందరికీ నమస్కారం. ఈరోజు కాల్షియం సీరం గురించి చెప్తానని చెప్పాను కదా! దాని యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంటదో అది చెప్తాను. అంతేగాని మనము కాల్షియం టాబ్లెట్లు వేసేసుకుంటేనే ఫ్రిడ్జ్‌లో గిన్నె పెట్టినట్టుగా అది తీసుకోదు. అది ఏ విధంగా ప్రొడక్షన్ అవుతదో మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా వివరిస్తాను. ఇప్పుడు అందరికీ తెలుసు పాలు. పాలుని బై ప్రొడక్ట్. పాలుని కాగబెట్టి మనము తోడు పెడితే ఏమవుతుంది? పెరుగవుతది. అందరికీ తెలుసు. దీనిలో కొత్తేం లేదు. పెరుగుని రెండవ స్టేజి. పెరుగుని చిలికితే మజ్జిగవుతది మూడో స్టేజి. దానిలో నాలుగో స్టేజ్ ఏంటి? వెన్నొస్తది. కాగబెట్టితే నెయ్యొస్తది. ఒక బై ప్రొడక్ట్‌లో నుంచే 5 ఐటెమ్స్ ఎట్లా అయితే తీసుకుంటామో రసము, రక్తము, మాంసము, అస్థి, మజ్జ, ఆర్దవము, శుక్రమని మనకి ఈ యొక్క సప్త ధాతువులు వస్తాయి. అంటే ఫుడ్ ద్వారానే మనకి ఇవన్నీ కూడా శరీరము ఆటోమేటిక్‌గా అవి టర్న్ చేసుకుంటుందనమాట. అయితే ఈ కాల్షియం సీరం వల్ల ఇప్పుడు చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ప్రాబ్లమ్ ఏమంటే L4, L5 అండి, డిస్క్ బల్జ్ అండి, ఎముకల అరుగుదల అండి, ఇవే ఎక్కువగా వస్తున్నాయి. ఇంతకుముందు ఇన్ని కేసులు లేవు. ఇప్పుడు ఎందువల్ల అయినాయంటే ప్రోబయాటిక్ గట్ బ్యాక్టీరియా బాగోలేదు. దానికి తోడు మెంటల్ స్ట్రెస్, నిద్ర లేకపోవడము, తినే ఫుడ్ అంతా పామ్ ఆయిల్‌తో కూడుకున్న ఫుడ్డు, అంతా కూడా గ్రీజీ ఆయిల్ ఫుడ్డే. అందువల్ల ఏమవుతుంది? ఈ ఉన్నటువంటి జీర్ణక్రియ అంతా కూడా డీజనరేట్ చేయడానికి వెళ్తుంది కానీ, రీజనరేషన్ మోడ్‌లోకి టైం సరిపోవట్ల. మనం ఇవ్వట్ల. మధ్యాహ్నం ఇంత బోనం వేస్తున్నాం. మళ్ళీ అది అవ్వకతలకి 4 గంటలకి ఇంకొక ఆహ్, సె సెగ్మెంట్ ఫుడ్డు. మళ్ళీ అక్కడి నుంచి నైటు 9:30 వచ్చేటప్పటికి మళ్ళీ గూడా ఇదే ఫుడ్ మీద పడి జీర్ణక్రియ మందగించటంతోటి మనకి ఉన్న కాల్షియం సీరము పెరగడం లేదు. ఉన్నది అయిపోతుంది గానీ కాల్షియం సీరము మనకి ఈ సప్తధాతువులు ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగట్లేదు. అది జరగాలంటే ఏం చేయాలి? ప్రెషర్ కావాలి. అంటే ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ విలేజ్‌లో సెంటర్‌లో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉందనుకోండి. ఔట్‌స్కట్స్‌కి వాటరు ఈ 2, 3 వీధులకొచ్చినంత సఫిషియెంట్‌గా అక్కడి దాకా చివరి దాకా చేరవు. ఎందుకని? ప్రెషర్ తగ్గిపోతూ వెళ్తది. ఇక్కడ గూడా అంతే. వాత దోషం అనేది ఎప్పుడైతే ప్రెషర్ ఉండదో, ఆ ప్రెషర్ లేనప్పుడు ఆ చివరి దాకా చేరదు. ఒక బాల్‌ని ఇసిరేసామంటే అది ఎంత దూరం అయితే వెళ్తదో అదే ప్రెషర్ అంటారనమాట. అంటే చివరి దాకా చేరట్లేదు. ఎందుకని? ప్రెషర్ తగ్గిపోతుంది. సరదాగా చెప్పుకుందాం. మోషన్ ఫ్రీగా అవ్వట్ల. ఎందుకని? పొట్టలో ప్రెషర్ లేదు. ప్రెషర్ బాగుంటే ఫ్రీ మోషన్ అవుతది. ప్రొడక్షన్ దేవుడు వాతానికి బొడ్డు కింద ఆర్గాన్స్‌లో పెట్టాడు. మరి రోజు బయటికెళ్ళాలి కదా! వాము గనక మీరు తింటే అది వాము, వాతము దానిలోనే పేరులోనే ఉంది. వాము అనేది బాగా తింటే రోజు మీకు ఫ్రీ మోషన్ ఒస్తది. చూడండి భగవంతుడు ఎన్ని హెర్బల్స్, ఎన్ని మూలికలు మనకిచ్చాడు. అయితే ఈ కాల్షియం సీరము మనకి చాలా చాలా రోల్ ప్లే చేస్తది. అన్నిటికంటే అన్నీ అవసరమే. బట్ కాల్షియం సీరం అనేది మనకి బోన్ హెల్త్ అనమాట. బోన్ ఎప్పుడైతే మెత్తబడిపోతదో ఊరికే ఇరిగిపోతాయి. ఇప్పుడు ఒక మల్లెపందిరి ఉందనుకోండి. ఆ కర్రలు ఉన్నాయి. ఆ కర్రలకి ఒక కర్రకి ఏదన్నా సన్న రంధ్రం పడి అవి పొడి రాలుతూ ఉంటది చూసారా? చెదబట్టి పొడి రాలుతూ ఉంటది. అంటే ఏమవుతుంది? అది పుచ్చిపోయినప్పుడు ఏమవుతది? ఆ కర్ర విరిగిపోయి, ఆ 3 ఆ చెక్కల మీద ఉన్న తీగలు బరువు అక్కడికి వాలిపోతది. ఎప్పుడైతే ఆ బరువు ఎప్పుడైతే పడిపోతదో, ఆ తీగల మీద బరువు పడేటప్పటికి అది మనకి L4, L5 నరాలు లాగటం, సయాటికా ఇవన్నీ గూడా దానివల్ల వచ్చేస్తుంది. అంటే ఏంటి? అక్కడ ఉన్న ఎముక ఉండాల్సింది లేకుండా అది మెత్తగా అయిపోయి బల్జ్ అయిపోతుంది అని అర్థం. అంటే అక్కడ గ్యాప్‌లో పుచ్చులాగా కాల్షియం సీరం డ్రైన్ అవుట్ అయిపోయింది. ఒక ఇసుక మూటలో నుంచి రంధ్రం పడితే సన్నగా ఇసుక జారిపోతది గదా! ఇంకొక రీజన్ ఏమంటే యూరిక్ యాసిడ్ ఎక్కువైతే గూడా కాల్షియం సీరం డ్రైన్ అవుట్ అయిపోతది. అప్పుడు యూరిక్ యాసిడ్‌ని గూడా మనం ఏం చేయొచ్చు? పునర్నవతోటి మనం బ్యాలెన్స్ చేసి తగ్గించుకోవచ్చు.
సరే. ఇప్పుడు ఈ ప్రెషర్‌ని మనము మెయింటైన్ చేస్తే గాని మనకి ఏమవుతుందంటే కాల్షియం సీరము ప్రొడక్షన్ జరిగి 8.5, 9 ఇంకొంచెం అబోవ్ ఉంటే ఇంకా లైఫ్ స్పాన్ బ్యాంక్ బ్యాలెన్స్ హ్యూమన్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నమాట. డబ్బు కన్నా ఎక్కువ వాల్యుబుల్. కాబట్టి కాల్షియం సీరం మనకి ఎప్పుడు గూడా ప్రాపర్‌గా రీజనరేషన్ మోడ్‌లో ఉండాలి. రోజు ఎండకి ఖచ్చితంగా అవ్వాలి. తర్వాత సొంఠి, కొంచెము మిరియాలు, 100 గ్రాములు ఇంతకుముందు కూడా చెప్పాను. 100 గ్రాములు సొంఠి, 50 గ్రాములు మిరియాలు, 100 గ్రాములు వాము 3 కలిపి హాఫ్ టీ స్పూన్ ఒక 100 ఎంఎల్ వాటర్‌లో ఒక్క పొంగు రానిచ్చి, దానిలోనే టీ పొడేసుకొని, దానిలోనే మీరు హాయిగా పాలు పోసుకొని టీ కూడా తాగొచ్చు. అలా తాగితే మీకు ప్రెషర్ మెయింటైన్ అవుతది. అన్ని ధాతువులు గూడా మీకు రీప్రొడక్షన్‌లో ఉంటాయి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.